హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా పట్నాయక్ కిచెన్. ఈరోజు నేను మీకు సంవత్సరం వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు నేను చెప్పే టిప్స్ ఏవి మిస్ అవ్వకుండా చూడండి. దోరగా ఉన్న ఎర్రగా ఉన్న దేశవాళీ టమాటోస్ని 1 కేజీ తీసుకున్నాను. టమాటోస్ మరీ పచ్చిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా అయిపోకూడదు. టమాటోస్ని బాగా కడిగి క్లాత్తో తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మీడియం సైజ్ టమాటోస్ని తీసుకున్నాను. మరీ చిన్నగా లేవు, అలాగని పెద్దగా లేవు. హైబ్రిడ్ టమాటోస్ తీసుకుంటే మనకి టేస్ట్ ఏం రాదండి, అందుకే దేశవాళీ టమాటోస్నే తీసుకోవాలి. ఇలా టమాటోస్ అన్నిటిని కట్ చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. కొంచెం పెద్దగా ఉంటే 3 ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి, లేకుంటే ఒక 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటా రసం కూడా మనకి వేస్ట్ అవ్వదండి, అందులో టమాటాలోనే వేసుకోవాలి. టమాటా ముక్కలను అన్నింటినీ కూడా ఒక పెద్ద బౌల్లోకి సెట్ చేసుకున్నాను. టమాటాకి ముచ్చులు ఏమి తీసే అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఇందులో ఒక 50 గ్రాముల వరకు కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్ కలుపుకుందాం. 50 కేజీ టమాటోస్కి 50 గ్రాముల కల్లుప్పు అయితే పట్టేస్తుంది. వీటిని బాగా వేసుకొని టమాటాల్లో బాగా కలుపుకోవాలండి ఉప్పు అంతటిని. ఇలా స్పూన్స్తో కలిపితే బాగా కలవదు, కానీ బాక్స్ పట్టుకొని బాగా గిల్లకొట్టేసి కలిపేయండి. ఉప్పు అంతా కూడా టమాటా ముక్కలకు బాగా పట్టేస్తుంది. ఇలా కలుపుకొని మనం లిడ్ పెట్టుకొని ఒక 2 డేస్ వరకు ఊరనివ్వాలండి. టమాటాస్ అనేది కూడా ఉప్పులో ఊరితే బాగా వాటర్ అంతా కూడా దిగిపోతుంది. 3వ రోజు మనం తీసి చూస్తామండి. ఇలా మూత వేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 2 డేస్ అయితే ఓపెన్ చేయకూడదు. 3వ రోజు తీసి చూద్దాం ఎలా ఉందో. మంచి ఊరిన స్మెల్ వస్తుందండి. చూడండి, వాటర్ కూడా బాగా దిగిపోయింది. ఉప్పు కూడా మనం వేసుకున్నాం కదా, చూడండి పైన అంతా కూడా వాటర్ వైట్గా ప్యాచెస్ లాగా వచ్చింది. ఉప్పు వల్ల వాటర్ కూడా చూడండి ఎలా దిగిపోయిందో, టమాటాస్ వాటర్ అంతా కూడా. ఇప్పుడు టమాటా ముక్కలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ టమాటా ముక్కలు అన్నింటినీ కూడా ఎండలో పెట్టుకోవాలండి. చూడండి, ఇలా తీసుకుంటున్నాను ముక్కలు అన్నింటినీ కూడా. ఇప్పుడు టమాటో ఉప్పు వాటర్ ఉంది కదండి, అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఒక 10 గ్రాములు ఉంటుందండి. చింతపండు తీసుకొని బాగా కలిపేసుకోవాలి. చింతపండు తడపకూడదండి, నీళ్ళు తగలకూడదు అసలు. ఈ ఉప్పు వాటర్లోనే చింతపండు బాగా పిసికేసి పెట్టుకోవాలి. దీంట్లో పెక్కలు కానీ ఏమైనా పీచు కానీ ఉంటే తీసి బయట పడేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఈ వాటర్ని ఆ టమాటా ముక్కల్ని కూడా మనం ఒక రోజంతా కూడా ఎండలో పెట్టుకోవాలి. మంచి ఎండలో పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని నేను స్టీల్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ప్లాస్టిక్లో వేసి ఎండలో పెట్టలేము కదండి, ఇలా స్టీల్ బౌల్లోకి తీసుకొని ఎండలో పెడతాను. ఒక రోజంతా అయితే ఇలా ఎండలో పెట్టేసుకున్నాను టమాటా ముక్కల్ని, చింతపండు రసాన్ని. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, సాయంత్రంకి టమాటా ముక్కలు ఇలా కాస్త మాడినట్టుగా అయ్యాయి. మొత్తం మాడిపోక్కర్లేదండి, క్రిస్పీగా. చూడండి, టమాటా వాటర్ కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి టమాటా ముక్కలను అన్నీ తీసుకుంటున్నాను. అప్పట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు రోట్లో వేసి రుబ్బేసేవారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదండి మనకి సాధనాలు, అంత టైం కూడా లేదు, అంత ఓపికలు కూడా లేవు. సో మిక్సీలో వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. మిక్సీ జార్లో వేసి కొంచెం బరగ్గా రుబ్బుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చేసుకొని టమాటా రసాన్ని కొద్దిగా చొప్పున కలుపుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. నాకైతే టమాటా చింతపండు రసం నాకు 3 సార్లుగా పట్టేసింది మొత్తం. ఇలా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక 50 గ్రాముల కారం, పొడి కారం కలపాలండి, మసాలా కారం కాకుండా పచ్చి కారం కలపాలి. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు వీడియో స్కిప్ అయిపోయిందండి, ఎక్కడో డిలీట్ అయిపోయింది. సో ఈ పచ్చడిలోని ఆ కారాన్ని కలుపుకొని పక్కన పెట్టుకుందాం బౌల్లోకి తీసుకొని. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ ఎక్కాక ఒక 50 గ్రాముల వరకు నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ, వేరుశనగ నూనె అంటాం కదండి, అవి కానీ వేసుకోవాలి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోకూడదు. వేసుకొని నూనె బాగా వేడెక్కాక ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసి బాగా దోరగా వేయించాలండి. ఈ నురగంతా వస్తుంది చూడండి నువ్వుల నూనెలో, నురగంతా తగ్గే వరకు బాగా దోరగా వేయించుకోవాలి. చూడండి శనగపప్పు, మినపప్పు బాగా వేగిపోయాయి. ఇందులో ఒక గుప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసాక ఈ ఆయిల్ అంతా బాగా చల్లగా అయిపోవాలండి. వేడివేడిగా టమాటా పచ్చడిలో కలపకూడదు, పచ్చడి అంతా పాడైపోతుంది. బాగా చల్లగా అయ్యాక ఈ కారం కలిపిన మిశ్రమంలో, టమాటా మిశ్రమంలో ఈ ఆయిల్ తాలింపును కూడా మనం కలుపుకుందాం. చూడండి ఇలా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసుకున్నాక ఒక గ్లాస్ జార్లోకి సిప్ చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టుకుంటే మనకి సంవత్సరం వరకు ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. కలర్ కూడా మారుతుంది, కలర్ మారుతుంది, టేస్ట్ మారుతుంది అన్నప్పుడు అనిపిస్తే దీంట్లో కొంచెం నూనె వేడి చేసుకొని ఇందాకలాగా బాగా చల్లార్చి కలుపుకోండి. బాగా టేస్ట్ మారకుండా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను మసాలా కారాన్ని కూడా రెడీ చేశానండి, వీడియో పెట్టాను నా ఛానల్లో, తప్పకుండా చూడండి ఎలా చేశాను. అంటే సంవత్సరం వరకు కలరు రుచి మారకుండా మీకు టిప్స్తో ఎలా చేయాలో చూపించాను, తప్పకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి. నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.